Hi friends, estimated time of delivery ETA, estimated time of arrival ETA, expected time a vehicle or vessel will get to its final destination. Warehouse typically receive an ETA for trucks carrying incoming stock. Warehouses may also need to provide an ETA for delivery of outgoing stock. చూడండి, మనకి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్. ఇప్పుడు అమెజాన్లో మనం ప్రోడక్ట్ కొంటే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్, మనం కొన్న ఆర్డర్ ఇచ్చిన నెక్స్ట్ మూమెంట్లో, ఆర్డర్ ఇవ్వకనే ముందండి బాబు, మండే వస్తుంది, ఫ్రైడే వస్తుంది, సాటర్డే వస్తుంది, సండే వస్తుంది, దే విల్ గివ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకు ఐడియా ఉండాలి కదా. సపోజ్ సడన్ సినిమా చూపించారనుకోండి, ఒక 10 ట్రక్కులు వచ్చాయి ఒకేసారి, అన్లోడ్ చేయమని మీద కూర్చుంటే వేరే హౌస్ ఓడికి, స్టోర్ ఓడికి ఎంత దుఃఖం వస్తుందో తెలుసా? బికాస్ దే విల్ హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. మ్యాన్ పవర్ లిమిటెడ్లో ఉంటుంది, ఎక్విప్మెంట్ కూడా లిమిటెడ్లో ఉంటాయి. సో వాటిని షెడ్యూల్ చేసుకోవాలి, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్, ఎప్పటి వరకు రావచ్చు అని ముందే తెలుస్తుంది. సో ఈటీఏ ఒక కొత్త టర్మ్. ఇంకొకటి ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డిపార్చర్, ద ఎక్స్పెక్టెడ్ టైమ్ ఏ వెహికల్ ఆర్ వెజల్ విల్ లీవ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ ఆరిజిన్. వేర్హౌసెస్ ఆఫెన్ యూజ్ దిస్ టు నోట్ వెన్ ఏ డెలివరీ ట్రక్ ఆర్ కొరియర్ వెహికల్ విల్ బి completely loaded and depart a loading bay. చూడండి, అంటే ఎప్పటి వరకు బయటకు వెళ్ళిపోతుంది అని కూడా తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు? వై ఆల్ దిస్? ట్రాకింగ్ కోసం. మనం డెలివరీని ట్రాక్ చేయాలి, మనకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అందుతుంది తెలియాలనే ఉద్దేశంతో క్లియర్గా చూస్తారు. అంటే ఈ పలాని టైం వరకు సపోజ్ ఒక 100 వస్తువులు ఉన్నాయి, అవి లోడ్ చేయడానికి ఇంత టైం పడుతుంది అని మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఈ పలాని టైం వరకు డిపార్చర్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డిపార్చర్ ఈటీడీ. ఓకే, నెక్స్ట్ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెలివరీ. డిపార్చర్ అన్నాం, డెలివరీ అంటున్నాం. ఇదేంటి? డెలివరీ అంటే పలాన్ టైం వరకు మీకు డెలివరీ అవుతుంది అంటే, కొరియర్ షిప్మెంట్ మీకు పలాన్ టైం వరకు, పలాని రోజు మీకు రావచ్చు. సపోజ్ నేను ఒక పెద్ద టర్బైన్ ఆర్డర్ చేశాను, అది జర్మనీ నుంచి రావాలి, నాకు ఎప్పుడు వస్తుందో తెలిస్తే ఐ కెన్ ప్లాన్ ద నెక్స్ట్ థింగ్స్. అంటే నేను నెక్స్ట్ సపోజ్ షిప్ యార్డ్లోంచి ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి, టు టేక్ పోలీస్ పర్మిషన్, రోడ్ పర్మిషన్స్. ఎందుకంటే పెద్ద హెవీ ట్రక్స్ కనుక హెవీ వెయిట్ ఉంటుంది. సో వాటిని తీసుకురావాలంటే రోడ్ మొత్తం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సామాన్యులు రాకుండా ముందు ఒక పోలీస్ పైలట్, తర్వాత వెనక ఈ మిషనరీ, ఇలా రావడానికి ప్లాన్ చేసుకోవాలి కదా. అవన్నీ ఎప్పుడు ఉంటాయి? వెన్ ఐ హ్యావ్ ఎ టైమ్ ఆఫ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెలివరీ. డెలివరీ టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలిస్తేనే కదా ఐ కెన్ డూ ఇట్, ఆర్ ఎల్స్ హౌ ఐ కెన్ డూ ఇట్. సో క్లియర్గా ఉంటుంది ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్, ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డిపార్చర్, ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెలివరీ. ఓకే, ఈ 3 జాగ్రత్తగా గుర్తుంచుకోండి.